నువ్వు ఎంత కోటీశ్వరుడు అయినా చచ్చిపోయిన తర్వాత తెల్లగొడ్డు కప్పుతారు నీ మీద. చెప్పండి, ఏ గుడ్డ? దానికి కనీసం పాకెట్లు కూడా ఉండవు. నువ్వు సంపాదించిన ఏమన్నా దానిలో కోరడానికి ఒక ప్లెయిన్ వైట్ క్లాత్ చక్కగా తీసుకుని నీ మీద కప్పుతారు. ఇంక అంతకు మించి నువ్వేమి సాధిస్తావు జీవితంలో? అది సాధించాలి, ఇది సాధించాలి, అది కూడబెట్టాలి, ఇది కూడబెట్టాలని రెస్ట్లెస్గా మారిపోయిన వారు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ప్రశాంతంగా బ్రతుకుతున్నారు, శాంతిగా బ్రతుకుతున్నారు. యేసయ్య మీద ఆనుకున్నవారు నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండే దేవుని సేవించడంలో, ఆయన ఆరాధించడంలో ఎంత ప్రశాంతత ఉంది. ఈ లోకంలోని జీవితాన్ని వదిలి వెళ్లే లోపల అప్పు తీర్చే. నీ ఇరుగు పొరుగు వరకు నువ్వు అప్పున్నావు, నీ కుటుంబ సభ్యులకు నువ్వు అప్పున్నావు, నీ బంధువులకు నువ్వు అప్పున్నావు, ఇంటరాక్ట్ అయ్యే ప్రతి వ్యక్తికి నువ్వు అప్పున్నావు. ఏంటి అప్పో తెలుసా? యేసయ్య గురించి చెప్పడం. అప్పులాగా వదిలేస్తావా, లేకపోతే తీర్చే పరిస్థితి ఏమైనా ఉందా? కొందరు అప్పుల వాళ్ళు ఉంటారు, తీర్చరు. అప్పులు చేసేటప్పుడు మాత్రం చేస్తారు, కానీ తీర్చేటప్పుడు అయితే ఇస్తామండి, ఎక్కడికి పోతామండి అని ఆ అడిగేవాళ్ళ మీద ఏం చేస్తుంటారు కొంతమంది, తిరుగుబాటు చేస్తుంటారు. నువ్వు ఆ అప్పుల గురించి నేను ఎక్కువ మాట్లాడడం లేదు, కానీ సువార్త అప్పు మాత్రం అందరికీ ఏం చేయాలి? నువ్వు తీర్చేయాలి.